అథ షోడశో అధ్యాయః దైవాసుర సంపద్విభాగ యోగము। శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యంగిశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత డ్యాష్ కామా 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 కామా। శ్రీ భగవానుడు పలికెను, ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో: నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం, అహింస, సత్యసంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణుకువ మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరి పట్ల శత్రుత్వం లేకుండుట మరియు దురభిమానం లేకుండుట, దంభో దర్పో ఉభిమాంశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం। ఓ పార్థ, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కల వారి గుణములు। దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మత మా శుచః సంపదం దైవీమభిజాతో ఉసి పాండవ। దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కాని ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి। శోకింపకుము అర్జున, నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు। ద్వౌ భూతసర్గౌ లోకే ఉస్మిందైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు। ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు, దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు। నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను। ఓ అర్జున, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము। ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే। ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు, అందుకే వారు పవిత్రత కాని లేదా సత్ప్రవర్తన కాని లేదా కనీసం సత్యసంధత కూడా కాని కలిగి ఉండరు। అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం। వారు ఇలా అంటారు, ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన నైతిక నియమ ఆధారము లేదు, మరియు భగవంతుడు దీనిని సృష్టించింది లేదా నిర్వహించేది అనేవాడు ఎవరూ లేడు, ఇదంతా స్త్రీ పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు అని। ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో ఉలపబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో ఊహితాః। ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్ప బుద్ధితో మరియు ఉగ్ర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయభయపెడతారు। కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే ఉశుచివ్రతాః। తృప్తిపరచలేని కామముతో ఉంటూ దంభము, దురభిమానము మరియు గర్వముతో నిండిపోయి ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని ఉంటారు। ఈ విధంగా మోహితులై
వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. వారు అంతులేని చింతలు, ఆందోళనలచే సతమతమైపోతుంటారు. అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు. ఆశాపాశసతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థసంచయాన్. వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి మరియు కామ క్రోధములచే ఆవరించబడి వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగు చేయటానికి శ్రమిస్తారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరో ఊహమహం భోగి సిద్ధో ఊహం బలవాన్ సుఖీ ఆఢ్యో భిజనవానస్మి కో న్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇతిజ్ఞాన విమోహితాః డ్యాష్ కామా 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 కామా. ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు: నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను, ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది, ఆ శత్రువు నాచే నాశనమైపోయాడు, మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను, నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను దోషరహితుడను, నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను, నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు, నాకు ఇక సాటి ఎవరు, నేను దేవతలకు యజ్ఞములు చేస్తాను, దానములు ఇస్తాను, ఆనందిస్తాను. ఈ విధంగా వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేవు శుచౌ. ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి వారు అధోహ నరకాలకు పతనమైపోతారు. ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామైజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకం. ఇటువంటి దురహంకారముతో మరియు మొండిపట్టుదల గల మనుషులు తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతో ఉభ్యసూయకాః. అహంకారము, బలము, గర్వము, కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ అసురీ ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమ శుభానాసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. డ్యాష్ కామా 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 కామా. కరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు అధములు, నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్లీ మళ్లీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక ఓ అర్జునా అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్.
ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం. చీకటి దిశగా ఉన్న ఈ 3 ద్వారముల నుండి ముక్తి పొందిన వారు ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కాని, సుఖాన్ని కాని, చివరికి జీవిత పరమ లక్ష్యమును కాని సాధించలేరు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ అజ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధి విధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశో అధ్యాయః. దైవాసుర సంపద్విభాగ యోగం పూర్తి.